హర్ట్ అయ్యాను, అందుకే కేసు పెట్టాను అంటున్నారు సినీ నటి యాంకర్ అనసూయ. ఆన్లైన్లో వేధిస్తున్నారు, ఆఫ్లైన్లో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఏఐ వీడియోలతోనూ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మరి అనసూయ ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? ఆమె మెయిన్ టార్గెట్ ఎవరు? నటుడు శివాజీ కామెంట్స్, దానికి అనసూయ రియాక్షన్స్ తో కొన్నాళ్ల పాటు మామూలు రచ్చ నడవలేదు. ఇద్దరి సపోర్ట్స్ తో బిగ్ డిబేట్లే నడిచాయి. సోషల్ మీడియాలోనైతే ఇప్పటికీ ఆ కాక కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలో అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు అంటూ ఏకంగా 42 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అనసూయ. అందులో పలువురు ప్రముఖులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ఛానల్స్ వాళ్లు ఉండటం, పలు కీలక ఆధారాలను అనసూయ పోలీసులకు సమర్పించడం ఇప్పుడు హీట్ పెంచుతోంది. కేవలం విమర్శలే కాకుండా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఏఐతో క్రియేట్ చేసిన అసభ్యకరమైన వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను వైరల్ చేస్తున్నారని అనసూయ ఫిర్యాదులో పేర్కొన్నారు. లైంగిక, క్రిమినల్ బెదిరింపులతో పాటు జీవనోపాధిని, ప్రజా జీవితంలో భద్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారనే విషయాలను కంప్లైంట్లో ప్రస్తావించారు. అనసూయ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు బిఎన్ఎస్ లోని కఠినమైన సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద మొత్తం 42 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా మదన్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజనీ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. వీరిపై బిఎన్ఎస్ సెక్షన్లు 75, 79, 336, 4, 351, 356, ఐటీ చట్టంలోని 66E, 67 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. అనసూయ ఫిర్యాదుపై స్పందించారు బొజ్జా సంధ్యారెడ్డి. మహిళల వస్త్రధారణ సరిగా ఉండాలని చెబితే తప్పేంటన్నారు. పద్ధతిగా ఉండాలన్నంత మాత్రాన కేసు పెడతారా అని ప్రశ్నించారు. భయపడే వ్యక్తిని కాదు, కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు సంధ్యారెడ్డి. కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు. నేను అనేది ఒకటే, సామాజిక మాధ్యమాల ద్వారా ఫోన్లు ఓపెన్ చేసి ఈ సగం గుడ్డ ముక్కలతోని పిల్లలు ఖరాబ్ అవుతున్నారని తల్లిదండ్రులు నా దృష్టికి చాలా మంది చెప్తూ ఉన్నారు. కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్పినాను. గుడ్డ మొక్కలలో స్వేచ్ఛ లేదు. మన కట్టుబాట్లను, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకెళ్లాలని చెప్పేస్తే ఈ రోజు అనసూయ నా మీద పెట్టిన కేసులకు భయపడడానికి కాదు, ఇవాళ యావత్ ప్రపంచం గొంతునై నేను మాట్లాడుతున్నాను. మొత్తంగా అనసూయ ఫిర్యాదుతో పోలీసుల విచారణ ఎలా జరగబోతోంది, ఎవరెవరిని ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి.